నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో, గ్రంథాలలో జ్యోతిష శాస్త్రానికి, వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ప్రధానంగా పురాణాలన్నింటిలో శక్తివంతమైనటువంటి అగ్ని పురాణంలో 40వ అధ్యాయంలో వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రత్యేకమైన విషయాలు చెప్పడం జరిగింది. ఒక ఇంటికి నిర్మాణం ప్రారంభించేటప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, అలాగే ఇల్లు మొత్తం నిర్మించిన తర్వాత గృహప్రవేశ సమయంలో పాటించాల్సిన నియమాలేంటో, వాస్తు పురుషుడి ఆవిర్భావ వైభవం ఏంటో అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. అగ్ని పురాణం 40వ అధ్యాయం ప్రకారం వాస్తు పురుషుడి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిస్తే, ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైన ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం దేవతలను, ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతూ ఉంటే, విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం దేవేంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడిగా మారిందని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈ వాస్తు పురుషుడికి అధిదేవత ఇంద్రుడు. అందుకే ఇంద్రుణ్ణి వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు, శంకుస్థాపన చేసే సమయంలో వాస్తోష్పతి అని పిలువబడేటటువంటి ఇంద్రుణ్ణి తప్పకుండా స్మరించుకోవాలి. ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయాలి. అలాగే శంకుస్థాపన చేసే సమయంలో కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్రధానంగా ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘచతురస్రాకారంలో లేదా చతురస్రాకారంలో ఉండాలి. అటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని అగ్నిపురాణంలో చెప్పారు. అయితే 1,00,000 మంది జనాభా దాటిన ప్రదేశాల్లో ఈ నియమం వర్తించదు. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం చతురస్రాకార స్థలము, దీర్ఘచతురస్రాకార స్థలము లేకపోయినప్పటికీ ఎటువంటి స్థలంలోనైనా ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ఒక స్థలంలో శంకుస్థాపన చేసేటప్పుడు భూమి పూజ సందర్భంగా ఘృతాక్షతలను వినియోగించాలని అగ్నిపురాణంలో చెప్పారు. సహజంగా అందరూ శంకుస్థాపన చేసేటప్పుడు భూమి పూజ సందర్భంగా పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తారు. కానీ అలా కేవలం పసుపు కలిపిన అక్షింతలతో పూజ చెయ్యకూడదు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం శంకుస్థాపన చేసేటప్పుడు, భూమి పూజ చేసేటప్పుడు అక్షింతలలో పసుపుతో పాటు నెయ్యి, పెరుగు కూడా కలపాలి. కొద్దిగా పెరుగు, కొంచెం నెయ్యి కలిపి, పసుపు కలిపి ఆ అక్షతలతో మాత్రమే శంకుస్థాపన సమయంలో పూజ చేయాలని మనకు పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే ఎక్కడైతే మనం శంకుస్థాపన చేస్తామో, భూమి పూజ చేస్తామో ఆ ప్రదేశంలో బ్రహ్మస్థానంలో తప్పనిసరిగా ఒక నైవేద్యాన్ని ఏర్పాటు చేయాలి. పెసరపప్పుతో చేసినటువంటి పొంగలిని బ్రహ్మస్థానంలో నైవేద్యంగా ఉంచాలి. అప్పుడే శంకుస్థాపన సందర్భంగా అష్టదిక్పాలకుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శంకుస్థాపన సందర్భంగా భూమి పూజ చేసేటప్పుడు దక్షిణ దిక్కు వైపు తప్పనిసరిగా నైవేద్యాన్ని యమధర్మరాజుకు సమర్పించాలి. అలా శంకుస్థాపన చేసేటప్పుడు భూమి పూజ దగ్గర దక్షిణం వైపు నైవేద్యం కనుక సమర్పించకపోయినట్లయితే, స్లాబ్ వేస్తున్నప్పుడు వర్షం పడటం కానీ, లేదా ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రమాదాలు సంభవించటం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుందని కూడా అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి ఎవరైనా శంకుస్థాపన, భూమి పూజ చేసేటప్పుడు తప్పకుండా ఆ స్థలంలో పూజ చేసేటప్పుడు దక్షిణం వైపు యమధర్మరాజు ప్రీతి కోసం నైవేద్యం సమర్పించాలి. అలాగే అక్కడ పూజ చేసేటప్పుడు కూడా ప్రత్యేకమైన దేవీ దేవతలకు సంబంధించిన పూజ చేయాలి. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగాక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి ఆరోగ్య సంబంధమైనటువంటి దేవతలకు కూడా నైవేద్యాన్ని సమర్పించాలి. సర్పదేవతలను ప్రత్యేకమైన పుష్పాలతో పూజించాలి. వరుణదేవుణ్ణి స్మరించుకోవాలి. వరుణ పూజ చేయాలి. వరుణ పూజ చేయకపోతే సరిగ్గా స్లాబ్ ప్రారంభించగానే వర్షం పడుతుంది. వరుణదేవుడి అనుగ్రహం ఉండదు. కాబట్టి వరుణదేవుడి పూజను కూడా తప్పకుండా నిర్వహించాలి. ఈ నియమాలు పాటిస్తూ శంకుస్థాపన సమయంలో ఈ దేవతలందరినీ పూజిస్తూ అష్టదిక్పాలకులను పూజించినట్లయితే
ఎటువంటి వాస్తుపరమైన దోషాలు లేకుండా ఇంటి నిర్మాణం అనేది చాలా చక్కగా సాగుతుందని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అయితే ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేసిన తర్వాత మణిద్వీప పారాయణ తప్పకుండా చేయాలి. మణిద్వీప వర్ణన ఏ ఇంట్లో అయితే గృహప్రవేశం తర్వాత జరుగుతుందో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటుంది. అయితే ఎన్ని పూజలు చేసినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి వాస్తు దోషాలైనా పోగొట్టుకోవటానికి అగ్నిపురాణం 40వ అధ్యాయంలో ఒక సులభమైన పరిహారం చెప్పారు. ఆ సులభమైన పరిహారం ఏంటంటే అష్టేష్టక సమాయుక్తం. అష్టేష్టక సమాయుక్తం అంటే ఎక్కడైనా దేవాలయం నిర్మిస్తూ ఉన్నట్లయితే ఆ దేవాలయ నిర్మాణ నిమిత్తమై మీ ధనంతో 8 ఇటుకలను దానంగా ఇవ్వాలి. అలా 8 ఇటుకలు మీ ధనంతో దేవాలయ నిర్మాణంలో దానం ఇచ్చినట్లయితే దీన్ని అష్టేష్టక సమాయుక్తము అంటారు. ఇష్టకములు అంటే ఇటుకలు. 8 ఇటుకలు దేవాలయ నిర్మాణానికి దానంగా ఇస్తే అష్టదిక్పాలకుల అనుగ్రహం కలిగి ఎటువంటి వాస్తు దోషాలున్నా ఆ వాస్తు దోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. అందుకే జీవితంలో ఒక్కసారైనా సరే దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ నిర్మాణ నిమిత్తమై కొంత ధనాన్ని ఇవ్వాలి. అందుకే మనకు అగ్నిపురాణంలో చెప్తారు, దేవాలయం నిర్మిస్తానని మనస్సులో సంకల్పించుకుంటేనే శతజన్మ అఘనాశనం అని అగ్నిపురాణం చెప్తుంది. అంటే 100 జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మనకు పురాణ వచనం. దేవాలయ నిర్మాణం జరిగేటప్పుడు ఆ నిర్మాణానికి ఎంతో కొంత ధనం తప్పకుండా ఇవ్వాలి. దానివల్ల గృహానికి ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభ సమయంలో మనం దర్శిస్తేనే కొన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అంతటి శక్తి దేవాలయ నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టాపనకి ఉంటుందని మనకు అగ్నిపురాణ వచనం. అలాగే వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎవరైనా సరే ఇంటి యజమాని ప్రతిరోజు ఒక మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం అనుగ్రహ రూపాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించినట్లయితే గృహానికి సంబంధించినటువంటి సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సూచనలన్నీ పాటిస్తూ శంకుస్థాపన చేయటం, ఇంటి నిర్మాణం చేయటం, గృహప్రవేశం తర్వాత మణిద్వీప వర్ణన పారాయణ చేయటం, ఎటువంటి వాస్తు దోషాలున్నా అవి పోగొట్టుకోవటానికి అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు దేవాలయ నిర్మాణ నిమిత్తమై మీ ధనంతో దానం ఇవ్వటం, వీటితో పాటుగా వాస్తు పురుషుడి అనుగ్రహం కలగటానికి వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఏ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం అనుగ్రహ రూపాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. గృహానికి ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకొని వాస్తు పురుషుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. స్వస్తి.